ఓకే బ్రోస్, ఈ ఐపీఎల్ 2026 ఆరెంజ్ క్యాప్ ఎవరు గెలుస్తారనిపిస్తుందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అట్లాగే వీడియోకి ఇంతవరకు లైక్ చేయకపోతే లైక్, అలాగే సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసేయండి. సంజు ఓ కోడి పుంజు. మనమైతే ఐపీఎల్ 2026 ఆరెంజ్ క్యాప్ అయితే వదిలే ప్రసక్తే లేదు. కొడితే నువ్వు కొట్టాలి, లేకపోతే నేను కొట్టాలి. మనిద్దరు మిస్ అయ్యి ఆరెంజ్ క్యాప్ అయితే వేరే కొలతాకి పోనే పోకూడదు. వెన్నెలైనా చీకటైనా చెరువైనా దూరమైనా వైఆర్ యూ ఫియర్, సంజు ఈజ్ హియర్. నువ్వైతే ఫిక్స్ అయిపో, ఆరెంజ్ క్యాప్ మందే. కొడితే నువ్వా లేదా నేనా, మిస్ అయ్యేదే లేదు. సంజు ఉండట్లే. అయినా చూస్తే కదా ఈ వరల్డ్ కప్లో ఎట్లు కొట్టానో. అందుకే ఫస్ట్ 2 మ్యాచ్లు మిస్ కాకపోయింటే ఆడే ఆరెంజ్ క్యాప్ కొట్టేటోడిని. మిస్ అయింది, ఆరెంజ్ క్యాప్ మిస్ అయింది. ఇక్కడ వదిలే ప్రసక్తి లేదు. కొడతా, పక్కా కొడతా. సూపర్ చేట, నువ్వైతే ఇదే మాట పైనండు. కప్పుకు కప్పు, క్యాపుకు క్యాపు, 2 దొబ్బేద్దాం. హలో బాబు లేవు, పక్కెళ్ళాడుకమ్మా. 2016లో ఆరెంజ్ క్యాప్ నాదే, అంటే 2026లో కూడా ఆరెంజ్ క్యాప్ నాదే. గుర్తుంది కదా, 900+ రన్స్ కొట్టినా. ఈసారి కూడా అదే రిపీట్ చేద్దామని నేనైతే ఫిక్స్ అయిపోయినా. మీరైతే ఏం చేసాక అవ్వదు. ఇంకా అంత సీన్ లేదు విరాట్ బ్రో. 2008లో కూడా మా రాయల్స్ అయితే కప్పు కొట్టింది, కానీ 2018లో మా రాయల్స్ కప్పు కొట్టలేదే. ఇది కూడా అంతే. సీక్వెన్స్ నమ్మినామంటే అంతే, నాక్కో పోవాల్సిందే. అయినా నేను ఆరెంజ్ క్యాప్ కొట్టాలనేసి ఎన్ని సీజన్ల నుంచి ట్రై చేస్తా ఉండా, ఒకసారి కూడా తగల్లే. కాబట్టి ఈసారి పక్కా కొట్టి చూపిస్తా. అరే జైస్వాలు, నీకైతే అంత సీన్ లేదమ్మా. ఒక్కసారి కింగ్ అనుకున్నాక కొట్టి చూపిస్తాడు. ఆరెంజ్ క్యాప్ నాదే, మీరైతే మర్చిపోండి. విరాట్ బ్రో, తమ్ముడే పేకాటే తెలుసు కదా. రాహుల్ అంటే ఆరెంజ్ క్యాప్, ఆరెంజ్ క్యాప్ అంటే రాహుల్. ప్రతి సంవత్సరం ఆరెంజ్ క్యాప్ రేసులో పక్కా నేనుంటాను. లాస్ట్ ఇయర్ మేము ప్లే ఆఫ్స్కి రాలే కాబట్టి నాకైతే క్యాప్ మిస్ అయింది. కానీ ఈసారి ప్లే ఆఫ్స్కి వస్తాము, ఆరెంజ్ క్యాప్ కొడతాము. అరే ఓ రాహుల్, ఆరెంజ్ క్యాప్ కాస్త పక్కన పెడితే నువ్వైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ అగ్రెసివ్గా ఆడవయ్యా. ఏందా స్ట్రైక్ రేటు, ఎప్పుడు ఒత్తించుకొని ఆడతావు. ఇదేమన్నా T20 అనుకుంటున్నావా, లేకపోతే టెస్ట్ అనుకుంటున్నావా? ఇప్పుడు నేనైతే అగ్రెసివ్గానే ఆడుతూ ఉంటా. అగ్రెసివ్ బ్యాటింగ్ అంటే 110, 120 స్ట్రైక్ రేట్ కాదు అయ్యా రాహుల్. స్ట్రైక్ రేట్లు అగ్రెసివ్ గురించి మనమిద్దరే మాట్లాడుకోవాలి మరి. కాదు రోహిత్ బ్రో, ఐపీఎల్ స్టార్ట్ అయ్యి ఇన్ని సంవత్సరాలు అవుతా ఉంది. డెక్కన్ చార్జర్స్లో ఉన్నప్పుడు 1 కప్పు, ముంబైకి వచ్చినాక 5 కప్పులు, మొత్తం 6 గెలిచిందావు. ఇన్ని సంవత్సరాల్లో అట్లీస్ట్ ఒక ఆరెంజ్ క్యాప్ గెలిచే పని వద్దా? పేరుకేమో సక్సెస్ఫుల్ క్యాప్టెన్ అని చెప్పుకుంటావు, ఆరెంజ్ క్యాప్ చూస్తే వెనక 0. అరే ఓస్కాయి, నాకు లేని బాధ నీకెందుకు? అయినా నాకు కప్పులు ముఖ్యం, క్యాపులు కాదు. 5 కప్పులు కొట్టించిన అది చాలు నాకు. అదంతా నాకు సంబంధం లేదు రోహిత్ బ్రో. ఈ సంవత్సరం నువ్వే ఆరెంజ్ క్యాప్ కొట్టాలా, అది నేను చూడాలా. నాకు తెలీదు నువ్వేం చేస్తావో, నాకు తెలియదు. నువ్వు ఆరెంజ్ క్యాప్ కొట్టి చూపించాల్సిందే. కట్టుకునేదే కాముకుంటే ఉంచుకున్నది ఊర్లిందంట, అట్లున్నది నువ్వు చెప్పే చూస్తా ఉంటే. సరే నీ బాధ ఎలా, కొట్టేస్తలే, ఆరెంజ్ క్యాప్ ఇచ్చేస్తాలే. ఒక్కసారి షానా ఫిక్స్ అయినాడంటే వారు 1 సైడే. ఎన్నైనా కలలు కనండి, చివరికి ఆరెంజ్ క్యాప్ చేరేది నా దగ్గరే కదా. ఇక్కడున్నది ఎవరు? సర్పంచ్ సాబ్. హెడ్డు ఓ హెడ్డు, ఆరెంజ్ క్యాప్ టాపిక్ చివరిగా మన ఫేమస్ డైలాగ్తో ఫినిష్ చేయమ్మా. మీకు ఆరెంజ్ క్యాప్ కావాలంటే కష్టపడలేమో, కానీ ఇక్కడ ఉన్నది SRH. ప్రతి మ్యాచ్, ప్రతి ప్లేయరు ఎప్పుడు ఆరెంజ్ క్యాపే పెట్టుకుంటారు. అది SRH పవర్ అంటే.